మేము కన్ను గీటితే 1 కోటి మంది కన్ని పిల్లలు పోటీలు పడుతూ వచ్చి మా కోట ముందు పడిగాపులు కాస్తారు. మేము ఆజ్ఞాపిస్తే వందలాది సుందరిమణులు మా మందిరానికి వచ్చి మా అడుగులకు మడుగులొత్తుతారు. ప్రభు, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అవును, అర్థమైంది నీ ఆంతర్యం. ఇక్కడే ఉండేవారండి. అమ్మ నాన్న ఒక్కడే కొడుకు. తణికెళ్ళి చదువుకున్నారు. తణికెళ్ళి చదువుకుండా ఉండగా అక్కడ చూశారంట, ఇలా సినిమాలోకి రావాలి, మీరు తీసుకుంటాం అలాగే. అందరికీ నమస్కారం అండి. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు అనే గ్రామం చూపించాలనుకున్నానండి. గ్రామంలో పాత సినిమా హీరో నరసింహరాజు గారు పుట్టి పెరిగినటువంటి ఊరండి ఇది. నరసింహరాజు గారు అంటే ఇప్పుడు జనరేషన్గా చాలామంది తెలియదు, అప్పటి జనరేషన్కి అయితే చాలామంది తెలుస్తుందండి. ఎందుకంటే 1978లో రిలీజ్ అయినటువంటి జగన్మోహిని అనే సినిమా అప్పట్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్ అండి అది. ఆ రోజుల్లోనే విఠలాచార్య గారు అసలు గ్రాఫిక్స్ లేని టైంలో కూడా దెయ్యాలు పొయ్యిలో కాలు పెట్టి వంటలు చేసే సీన్స్ అన్నీ కూడా జగన్మోహిని సినిమాలో ఉంటాయండి. అలాంటి అద్భుతమైన సినిమా సృష్టికర్త, అలాంటి అద్భుతమైన సినిమాలో హీరోగా నటించినటువంటి నరసింహరాజు గారు ఇదిగైతే ఇప్పుడు మీ అందరూ తీసుకెళ్ళి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నానండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మానేస్తున్నారు. అందుకని చాలామందికి మన వీడియో నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదండి. అందువల్ల మన వీడియో కొంతమందికి చేరుతుందండి. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా నరసింహరాజు గారు పుట్టినటువంటి వడ్లూరు గ్రామానికి వెళ్ళిపోయి వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. వీడియో చూస్తున్నానండి. వేటుకూరి నరసింహరాజు గారు 1951 డిసెంబర్ 26వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఆయన తండ్రి గారిది కలిగిన కుటుంబమే కానీ దానగుణంతో చాలా వరకు ఆస్తులు పోగొట్టుకున్నది ఆ కుటుంబం. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. పియూసీ అయిన తర్వాత ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇంటిలో వాళ్ళని ఒప్పించి చెన్నైకి తిరిగి వచ్చి అవకాశాలు దొరకపుచ్చుకోవడం జరిగింది. నరసింహరాజు గారికి ఒక కూతురు జగదంబ, ఒక కొడుకు కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తూ ఉంటారు. కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మాంట్రియాలలో మేనేజర్గా పనిచేస్తున్నారండి. వడ్లూరు అనే గ్రామంలో ప్రజెంట్ ఇప్పుడు మనం 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఈ గ్రామానికి ఆనుకుని ఒక కాలువ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుందండి. ఆ కాలువ గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కాలువ పక్కనే చెట్ల కింద కూర్చుండి చాలామంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారండి. వాళ్ళందరినీ అడిగి నరసింహరాజు గారి గురించి చిన్నప్పుడు విషయాలు కానీ ఇప్పటి వరకు కూడా ఏమేమి జరిగినాయి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సార్ మీ పేరు ఏం పేరండి? నా పేరు రామదాస్ అండి. రామదాస్ మీది వడ్లూరు గ్రామం. నరసింహరాజు గారు చిన్నప్పుడు ఇక్కడ మిషన్ టైంలో ఏమైనా తెలిసిన ఐడియా ఉందా? ఎలా ఉండేవారు ఏంటంటే ఆయన మా ఒకటో చెప్పబడు హాస్పిటల్లో బాగా హాస్పిటల్ అండి. ఆయన చదువుకోవడం గట్ట అన్ని ఇక్కడ సాగినాయా? ఇక్కడ సాగినాయి. ఇక్కడ ఆ ట్రైనింగ్ గట్ట కాళ్ళ గట్ట ఇది కూడా ఈ కాలం పైన అక్కడ నీరు కూర్చోటలాగా చాలా ప్రాసెస్ ఉంది. నరసింహరాజు గారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు కానీ మీ జనరేషన్ మీద బాగా తెలుస్తుంది. నరసింహరాజు గారు సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఇలా వడ్లూరు అనే చిన్న గ్రామం దగ్గర నుంచి కూడా అంత పేరు సంపాదించారు కదా. అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అప్పుడంటే పెద్ద పేరు అనుకునేవాళ్ళు మేము. నరసింహరాజు గారు ఏదో ఎక్కడికి వెళ్తున్నారు సినిమా అంటారు, పెద్ద పేరు కింద. ఇప్పుడు అంటే ఇది అయిపోయింది కదా, అప్పుడే పెద్ద ఆశ్చర్యం కింద ఉండేది. అప్పుడంటే అంతా రాచరికంగా రాయలండి. మరి పెద్ద ఇది కూడా మరి వాళ్ళ బంధువుల కట్టను ఇక్కడ ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవడం చేసుకుంటే బాగుండేది కదండి. లేదండి, మొత్తం అమ్మేశారు. మరి మనకు తెలియదా గొడవ? పెద్ద లోగలంటే పెద్ద లోగలెట్ ఇక ఈ రోడ్ నుంచి కాలం ఉందా అదంతా. ఆయన సినిమాలు మీరు ఎప్పుడైనా ఎక్కువ చూసారా? మీరు ఆయన సినిమా వచ్చిన సినిమాలో చూసేవాళ్ళు. ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? మీకు నీడలేని ఆడదు బాగా. నీడలేని ఆడదు 1974 అదే అదే టైం అది వెళ్ళగానే బాగా బాగా ఆడింది. అది బాగా ఆడింది నీడలేని ఆడదు. దాని తర్వాత జగన్మోహిని వచ్చిందండి. అది కూడా సూపర్ బ్లాక్ బాస్టర్. నరసింహరాజు గారి గురించి చెప్పాలనుకుంటే వయసులో గొడవలు కట్ట తెలియని ఉంటాయి కదా. మేము మర్చిపోయాను, ఏం చెప్తాం. అయ్యో 1-2 గుర్తుంటాయి కదా.
ఆయన ట్రైనింగ్ చేసేవాడు అండి అక్కడ. అబ్బో గావ పరిగెత్తువాడు, మామూలు కాలు ఇదివాడు. ఒకసారేమో మనగా ఈ బ్యాట్ కింద కంటే బ్యాట్ మీద దూకేసేవాడు. మా బాగా తెలుసు. మా వయసు ఉంటదేమో ఉంటే పెద్దరా ఉంటే తేడా ఉండదా. ఎన్ని సంవత్సరాలు ఆ టైంలో ఉండదు 15, 16 అలా ఉంటాయి. ఆ వయసులో నుంచి కొంచెం యాక్టివ్ గా ఇప్పుడు ఆయన ట్రైనింగ్ చేసేవాడు. డాంజర్ గట్ట మీద తెరంగానే ఇలా పరిగెడతామని వాటి మీద దూకుతామని కాలు మీద గట్ట చేసేవాడు. ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లోనూ నరసింహరాజు గారు ఎప్పుడైనా ఒడ్డూరికి వచ్చారండి? వచ్చినప్పుడు మీరు చూసారండి? అయ్యా అయ్యా దేవతనం వాళ్ళ ఎదురు సీతారా రామాలయం ఉందా? రామాలయం వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో కట్టించారట. మళ్ళీ పడగొట్ట వాళ్ళు కట్టించారట. అప్పుడు 2 సార్లు వచ్చాడు. చాలా సార్లు వచ్చారండి అప్పుడు. అయితే వచ్చినప్పుడు అందరితోటి ఆప్యాయంగా పలకరిస్తారండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి మాటలు చెప్పారు. విన్నారు కదండి రామదాసు గారు ఈ గ్రామం గురించి, అలాగే నరసింహరాజు గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడారో. అలాగే మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా నరసింహరాజు గారు పుట్టి పెరిగినటువంటి ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదామండి. అంతేకాదు వాళ్ళ అత్తయ్య గారు ఇల్లు కూడా నరసింహరాజు గారి ఇంటి పక్కనే ఉంది. ఈ ఊర్లో నరసింహరాజు గారికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగానే క్లియర్గా చూపిస్తానండి. నరసింహరాజు గారు చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో ఈ కాలం మీద ఈత కొడుతూ విన్యాసాలు చేస్తూ చాలామందిని అలరించేవారంటండి. మనకి పెద్దలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటి ఆయన తిరిగినటువంటి ప్లేసులన్నీ కూడా చూపించడమే కాకుండా వాళ్ళ చిన్నత్తగారి ఇల్లు, వాళ్ళ పెద్దత్తగారి ఇల్లు, మొత్తం వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ ఇప్పుడు మనం నరసింహరాజు గారి ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనకి కనిపిస్తున్న ఇల్లంతా కూడా నరసింహరాజు గారి ఇల్లండి. ఒకప్పుడు ఇది పాత పెంగిట్లోగులు అన్నీ తీసేసేసి ఇక్కడ కొత్తగా వేయడం జరిగిందండి. ఈ వెనకమాల ఆ తీసేసిన లోగుళ్ళు కూడా దానికి సంబంధించిన హౌసెస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగిందండి. నేను ఇప్పుడు అంతా కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి, వీడియో చూస్తున్నానండి. నరసింహరాజు గారిది చాలా ధనవంతుల కుటుంబం అండి. ఆ రోజుల్లో ఎవరైనా సహాయం గురించి ఇంటికి వచ్చి అడిగితే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా సహాయం చేసి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ నాన్నగారు కానీ లేకపోతే వాళ్ళ తాతగారు కానీ చాలా దాన ధర్మాలు చేసి మొత్తం ఊరందరికీ కూడా చాలా సహాయం చేసేవారంటండి. అలాంటి నరసింహరాజు గారు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న పెద్ద పెద్ద ఇల్లులు, పక్కనే ఉన్న స్థలము, ఇవన్నీ కూడా నరసింహరాజు గారికి సంబంధించినవి. ఒకప్పుడు ఇదే ప్లేస్లో మండువా లోగిళ్ళు, పెద్ద పెద్ద పెంకుటిండ్లు ఉండేటివి. ఇవన్నీ కూడా తీసేసి ఇప్పుడు బిల్డింగ్లు అయితే తీసేయడం జరిగింది. మనకు కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ ఈ వెనకమాలనే నరసింహరాజు గారు వాళ్ళ అత్తయ్య గారు ఇల్లు కూడా ఉందండి. ఆ పక్కనే నరసింహరాజు గారి ఇల్లు కూడా ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరితోటి మాట్లాడి చాలా విషయాలు మీరు అందరికీ వినిపించాలనుకున్నానండి. వీడియో ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది, అదిరిపోద్ది వీడియో చూస్తూనే ఉండండి. విజయ అండి. మీది ఒడ్లూరు అనే గ్రామమే కదండి? అవునండి, మాది ఒడ్లూరు గ్రామం అండి. నరసింహరాజు గారు సినిమా హీరో తెలుసు కదండి? తెలుసండి, చాలా మంచి వ్యక్తి ఆయన. మరి సినిమాల్లో చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. మరి ఈ రోజు సీరియల్లో చేస్తున్నారు ఆయన. కానీ మరి ఒడ్డూరులో మంచి పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి అయిన నరసింహరాజు గారు అంటే చాలా మంది ఆయన ఇష్టపడతారు. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. మరి అదే నరసింహరాజు గారి సినిమాలు చూస్తారండి మీరు? చూస్తానండి, టీవీలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే? ఒకసారి దెయ్యాల సినిమా వచ్చిందండి, దాన్ని నేను బాగా ఇష్టపడతాను, బాగా ఇంట్రెస్ట్ గా చూస్తాను దాన్ని అయితే నేను. ఇది నరసింహరాజు గారు మొత్తం చదువంతా కూడా ఎక్కడే సాగిందండి? అది అయితే నాకు పూర్తిగా తెలియదండి. వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారండి ఇక్కడ, ఆవిడని అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారండి. ఆవిడ పెద్దవాడు అయిపోయారు, కానీ ఆయన గురించి అడిగితే మొత్తం ఏ టు జెడ్ మొత్తం చెప్తారు ఆవిడైతేని. పెద్ద వయసు వచ్చిన ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అండి, మంచి మంచి మాటలు చెప్పారు. విన్నారు కదండి విజయ గారు ఎంత గొప్పగా మాట్లాడారో నరసింహరాజు గారి గురించి. అయితే నరసింహరాజు గారు సినిమా కెరీర్ చూసినట్లయితే కనుక 1974లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారండి. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రభ గారికి కూడా అదే మొట్టమొదటి సినిమా అండి.
మనం ఏమాత్రం లేట్ చేయకపోకుండా నరసింహరాజు గారు వాళ్ళ చిన్నయ్య గారితో మాట్లాడి ఇక్కడ కొంతమందితో మాట్లాడి ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను నరసింహరాజు గారు వాళ్ళ చిన్నయ్య గారి దగ్గర ఉన్నానండి. నరసింహరాజు గారు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎలా ఉండేవారు, ఆయన విద్యాభ్యాసం ఎక్కడ ఎలా సాగింది, నరసింహరాజు గారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళకముందు ఈ వడ్లూరు అనే గ్రామంలో ఎలా ఉండేవారు, ప్రతి విషయం కూడా నరసింహరాజు గారు వాళ్ళ చిన్నయ్య గారిని అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తారండి మనకి. వీడియో చూస్తున్నానండి. అమ్మా మీ పేరేం పేరమ్మా? సీతమ్మ గారు. సీతమ్మ గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. సీతమ్మ గారు. నరసింహరాజు గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమిటో చెప్పండి. ఇక్కడే ఉండేవారండి. అమ్మ నాన్న ఒక్కడే కొడుకు. తణికెళ్ళి చదువుకున్నారు. తణికెళ్ళి చదువుకుంటా ఉండగా అక్కడ చూశారంట, సినిమాలోకి రావాలి మీరు, తీసుకుంటాం అలాగే. తీసుకెళ్తే నేను సొంతంగా తీసుకుంటాను కానీ ఇలా రాను నేనని సొంతంగా 2 ఎకరాల పొలం, తూర్పు పొలాన్ని అమ్మేసేసి సొంతంగా వెళ్ళారు. నరసింహరాజు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండేవారండి? స్కూల్కి వెళ్ళటం రావటం మామూలే మన అందరిలాగా. చాలా ఓపికగా నరసింహరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్తారేమో అనుకుంటున్నాను కానీ మీరు చెప్పట్లేదు, గుర్తు రావట్లేదండి. చెప్పలేనమ్మా. ఆరోగ్యం బాగుంటుందండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా, మంచి మాటలు చెప్పారు. నరసింహరాజు వాళ్ళ అత్తయ్య గారు సీతమ్మ గారు మాట్లాడిన మాటలన్నీ మనం విన్నాం కదండి. మనకు కనిపిస్తున్నదంతా కూడా నరసింహరాజు గారు వాళ్ళ చిన్నత్తయ్య గారు ఇల్లండి ఇది. ఈ ఇంటి పక్కనే మనకి బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంటుంది ఒక బిల్డింగ్ అయితేని. ఈ బిల్డింగ్ నరసింహరాజు గారు వాళ్ళ సొంత అత్తయ్య గారు హౌస్ అండి ఇది. ప్రజెంట్ ఇప్పుడైతే ఏమీ లేవు, అన్నీ అమ్మేయడం జరిగిందండి. అందుకే నేను పర్టికులర్గా దీన్ని ఫ్రంట్ నుంచి అయితే నేను చూపించలేదు. వాళ్ళు కూడా ఇంట్లో లేరండి, వాళ్ళు ఎవరు కూడా లేరు, అందుకే సైడ్ వాళ్ళ నుంచి నేను చూపించడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు నేను నరసింహరాజు గారు వాళ్ళ తాతగారులు కట్టించినటువంటి రామాలయం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనకి వెనకమాల కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా రామాలయం అండి. ఒకప్పుడు వాళ్ళ తాతగారులు కట్టించిన ఈ రామాలయాన్ని మళ్ళీ రిమోడలింగ్ చేయించి మళ్ళీ కొత్తగా చేయించారండి. నేను రామాలయం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, వీడియో చూస్తూనే ఉండండి. వేటుకూరి నరసింహరాజు గారు వాళ్ళ నాన్నగారు కట్టించినటువంటి ఈ రామాలయం లోపలికి వెళ్ళి లోపల చూద్దామండి. రామాలయం పక్కనే శివాలయం కూడా మనకి ఆనుకునే ఉంటాయి. చూడడానికైతే చాలా బాగుంటాయి. ఈ 2 గుళ్ళు కూడా చాలా అందంగా, గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళు చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి. ఈ గుడి లోపల చూపించి తర్వాత మనం శివాలయం కూడా చూద్దామండి. అలాగే మనం నరసింహరాజు గారు వాళ్ళ సినిమా కెరీర్ చూసినట్లయితే కనుక 1974లో విడుదలైన నీడలేని ఆడది సినిమా సూపర్ హిట్ అయ్యి 100 రోజులు కూడా ఆడిందండి సినిమా. కానీ ఆ సినిమా ఆడిన తర్వాత సరైన అవకాశాలు నరసింహరాజు గారికి రాలేదు. మళ్ళీ అది నిర్మాతలే అమ్మాయిలు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు, కానీ ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణరావు గారు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చారు. మరికొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970వ దశకం 2వ అర్ధభాగంలో సుమారు 20 సినిమాల్లో నటించారు. 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందుగానే కొన్ని సినిమాల్లో నటించిన నరసింహరాజు విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణకి వెళ్ళి అవకాశం కోసం అడగ్గా ఆయన జగన్మోహిని చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పారు. కథానాయకుడి ఎంపికకు చాలామందిని అనుకున్నా చివరకు నరసింహరాజు గారికి ఈ అవకాశం దక్కింది. 1993 నుంచి చిత్రరంగానికి దూరమై టీవీ సీరియళ్లపై మొగ్గు చూపించడం జరిగింది. ఎండమావులు, పంజరం, సుందరాకాండ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియల్లో ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల మనసుల్లో చొచ్చుకుపోయి మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్గా నరసింహరాజుకి మంచి గుర్తింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ సీరియల్లో 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతోటి మంచి పేరు తెచ్చుకున్న నరసింహరాజు గారిని ఆంధ్ర కమల్ హాసన్గా పేరు గడించారు. సుమారు 110 చిత్రాలలో నరసింహరాజు గారు నటించారండి. అందులో 90 సినిమాలలో ప్రధాన పాత్ర పోషించారు. పలు టీవీ ధారావాహికల్లో కూడా నటించడం జరిగింది. ఆయన కొన్ని సినిమాలు మనం చూసినట్లయితే కనుక ఆయన సినిమాల జాబితా మనం చూస్తే
అంతులేని వింత కథ, అత్తవారిల్లు, అనుకున్నది సాధిస్తా, అమ్మాయిలు జాగ్రత్త, అయ్యప్ప దీక్ష, ఇదెక్కడి న్యాయం, కన్యాకుమారి, కలియుగ మహాభారతం, గాంధర్వ కన్య, జగన్మోహిని, జయసుధ, తూర్పు పడమర, తెగింపు, త్రిలోక సుందరి, నీడలేని ఆడది, పునాది రాళ్ళు, పున్నమి నాగు, ప్రయాణంలో పదనిసలు, రంభా ఊర్వశి మేనక, వెంకటేశ్వర వ్రత మహత్యం, లక్ష్మీ పూజ, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహత్యం, సర్దార్ పాపన్న, పాఠశాల 2014, అనుకోని ప్రయాణం ఆయన లాస్ట్ సినిమా అండి. 2022లో వచ్చింది ఈ సినిమా. ఇది మనం చూస్తున్న ఈ పెంకుటిల్లుకి నరసింహరాజు గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళకి సంబంధించిన హౌస్ అండి ఇది కూడాను. అందుకే దీన్ని ఇంత పర్టికులర్గా నేనైతే చూపించడం జరిగింది. మనం ఇప్పటి వరకు కూడా నరసింహరాజు గారికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేసాము. చాలా మంచిగా అయితే తెలుసుకున్నామండి. ఇంకా వడ్లూరు అనే గ్రామం ఎలా ఉంటుందో కూడా గ్రామాన్ని ఒకసారి మీకు చూపించేస్తాను. చాలా బాగుంటుంది. అందమైన మండువలో ఇల్లు, ఎక్కడ చూసినా సరే ఇక్కడ మంచి మంచి హౌసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. పురాతనమైనవి కట్టడాలు కూడా మనకి ఇక్కడ కనపడుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ వ్యవసాయం కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ అందరూ రైతులు ఎక్కువ. ఈ ఊర్లో రాజులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారండి. రాజులు ఎక్కువగా ఉండడం వలన ఈ గ్రామం ఇంత అందంగా తీర్చిదిద్దబడింది. ఈ గ్రామాన్ని చూడాలనుకుంటే కూడా ఒకసారి ఒక లుక్ వేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని నేను తీసేటప్పుడు నరసింహరాజు గారి గురించి చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. అందరూ కూడాను నరసింహరాజు గారు ఇంకా మరికొన్ని శిఖరాలు అధిరోహించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో నేను ఎక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో హోమ్ టూర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ వాచ్ చేసిన ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.